అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం ఈ కార్యక్రమంలో ఇంతకుముందు చాలా భాగాల్లో చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు గ్రహాల గురించి నిన్న కూడా ఒక వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకుందాం. మొదట శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం. ఇది గ్రహాలన్నిటికంటే పెద్దది, లేకపోతే గురుగ్రహం కంటే చిన్నది, మిగతా గ్రహాల కంటే పెద్దదిగా ఉంటుంది నక్షత్ర మండలంలో. ఎందుకంటే దీనికి ప్రత్యేకత ఇది శుక్రుడు అంటే శుక్రాచార్యుడు, రాక్షసుల యొక్క గురువు, నమ్మిన వాళ్ళని మోసం చేయడు. అంత అటువంటి వ్యక్తి అన్నమాట శుక్రాచార్యుడు. అటువంటి గ్రహం కూడా గ్రహస్థానాల్లో శుక్రుడు అంటే దీనికి భోగభాగ్యాలు, విలాసాలు, విన్యాసాలు, అష్టైశ్వర్యాలు వీటన్నిటికీ కారకుడు అన్నమాట. అవన్నీ నమ్మిన వాళ్ళకి ఆ శుక్ర జాతకుడికి ఇవన్నీ ఉంటాయన్నమాట. అటువంటి గ్రహ జాతకుడు అవుతాడు. అంటే ఈ గ్రహంలో కొంతమందికి ఏమీ ఉండదు, ఒక్క గీత కూడా ఎక్కడ ఉండదు. ప్రశాంతంగా పడుకుంటాడు అన్నమాట. ప్రశాంతంగా వేళకి పడుకోవడం, తినడం, లెగడం, మళ్ళీ పడుకోవడం, ఏదో అష్టాచెమ్మాటో లేకపోతే ఆటలు పిక్కటో లేకపోతే ప్యాకెటో ఏవో ఉంటే ఓ 10 నిమిషాలు కూర్చోవడం, అక్కడి నుంచి రావడం, మళ్ళీ రచ్చబండి మీద పడుకోవడం, రచ్చబండి మీద ఆడడం, అలా అమ్మలు పిలిస్తే వెళ్ళడం, తినడం, పడుకోవడం. అంతకు తప్పించి వేరే ఏమీ ఉండదన్నమాట ఆలోచనలు. ఇక్కడ ఏ గీత లేనప్పుడు మాట చెప్తాను నేను. ఇక్కడ అనేక గీతలు ఉంటాయి అనుకోండి, మిగతా భాగాల్లో ఎక్కడో 1, 2, 3 గీతలు తప్పించి ఎక్కువ ఉండవు. ఈ భాగంలో మట్టుగా ఇలాగ ఉంటాయి. చాలామందికి, ఎక్కువ మందికి ఇలాగ ఉంటాయి. నేను ఇందాక చెప్పింది గీతలు లేకుండా ఉన్నది తక్కువ మందికి ఉంటాయి. గీతలు మట్టుగా ఎక్కువ మందికి ఉంటాయి. రకరకాల గీతలు ఉంటాయండి. ఇలా నేనేదో అడ్డుకు 4, నిడువు 4 తీసాను, కానీ చాలా ఉంటాయి అన్నమాట. రకరకాల సన్నటి గీతలు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇదే బొమ్మరిల్లా లేకపోతే ఇంకోటి ఏంటి అనేసి మనం చెప్పుకోలేము. అలాగ ఉంటాయండి. ఇది మిగతా గ్రహాల్లో ఏ గ్రహం గురించైనా చెప్పడానికి ఈజీగా ఉంటుంది కొంతమందికి. ఈ గ్రహం దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టం చెప్పడం. ఎందుకంటే కొన్ని వందల రేఖలు ఉంటాయి, చాలా రేఖలు ఉంటాయి అన్నమాట. కంటికి కనిపించే రేఖల్లాగా ఉంటాయి, సన్నగా నూలు దారాల్లాగా గీతలు ఉంటాయి. ఇట్నుంచి అడ్డదిడ్డంగా ఉంటాయి. అందుచేత ఇక్కడ చెప్పడం మటుకు చాలా కష్టం. గీతలు రాకపోతే అక్కడ మంచిది, గీతలు ఉంటే ఇంకే చూడక్కర్లే, లేకపోతే ఒకటి. మీకు కొన్ని ఇందులో గీతల్లో కొన్నే చెప్తాను నాకు తెలిసిన మటుకు. ఇలాగ ఉంటే తిన్నగా కొన్ని రేఖలు ఉంటాయండి. ఇవి రక్త సంబంధమైనటువంటి గీతలు అన్నమాట. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే ఇది అంటే శుక్రుడు కాబట్టి ఆ జాతకుడు ఎప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండాలని ఉంటుందన్నమాట. అందరితో మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అందరికీ పంచాలి, తను తినాలి అనేటువంటి టైప్గా ఉంటుంది శుక్ర జాతకుడు. అందుచేత ఈ రకంగా తిన్నగా నిడువుగా ఉన్న గీతలు ఎక్కడున్న ఇవి మట్టుగా చుట్టాలు, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, రక్త సంబంధమైన వంటి గీతలు ఉంటాయి.
అదే భార్యాభర్తలు లేకపోతే ఒకటి ఇక్కడి నుంచి అవి కూడా ఉంటాయి ఈ భాగాల్లో. ప్రేమికులు ఇలాంటివి ఉంటాయండి, అవి చెప్పుకోవాలి. ఇంకా మిగతా గీతలు ఉంటాయి. ఇవి కాక అదే రకరకాల, ఇప్పుడు ఎలాగుంది బొమ్మరిల్లాగా ఉంది కదా, ఇలా కూడా ఉంటాయి. ఈ విధంగా రేఖలు ఉన్నోళ్ళు కొంతమంది అయితే చాలామందికి నిద్ర కూడా పట్టదు. ఏదో ఆలోచనలు నైట్ 12 గంటల వరకు ఆలోచించుకోవడం, 12-1 గంట అయినా నిద్ర రాకపోవడం, ఏవో ఆలోచనలు ఉంటుంటాయి. ఈ భాగం శుక్రస్థానంలో ఉన్న వాళ్ళకి ఆందోళన, ఆలోచన ఇలాంటివి ఏవో ఉంటుంటాయి అన్నమాట. ఒకటి. రెండోది, ఇలాంటి గీతలు ఉన్నోళ్ళకి ఈ గీతల్లో ఏ గీత అనేది మనకు తెలియదు, కానీ ఇలాంటి గీతలు ఉన్నోళ్ళు కవిత్వాలు కూడా రాస్తుంటారు. ఎక్కడో ప్రశాంతమైన వాతావరణంలో ఉండి, ప్రశాంతంగా ఉండి, అలాంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని మంచి ఆలోచనలు పుట్టి కవితలు కూడా రాస్తుంటారు. ఈ చేతిలో ఈ శుక్రస్థానంలో ఎక్కువ గీతలు ఉన్న వాళ్ళకి, అందులో ఏ గీత కవిత్వం అనేది మనకు తెలియదు, కానీ కవిత్వాలు కూడా రాస్తుంటారు. అలాగున్నది. ఇలాగ ఆందోళనలు పడి రాత్రి 12 వరకు నిద్ర రాకపోవడం, 1 గంట వరకు ఆలోచించుకొని ఉండడం, ఏదో గంట గడియో నిద్ర ఉండడం, మళ్ళీ వెంటనే 3 గంటలకు 4 గంటలు లేచిపోవడం, మళ్ళీ ఇలాంటివి ఉంటుంటాయండి ఈ గీతలు ఈ శుక్రస్థానంలో. శుక్రుడు అంటే భోగభాగ్యాలకి అధిపతి అన్నమాట. భోగభాగ్యాలు ఇస్తాడు, అన్నీ విలాసాలు, మళ్ళీ సౌఖ్యం, సుఖం, సంతోషం అన్నీ ఇస్తాడనమాట శుక్రుడు. ఎందుకంటే నమ్మిన వాళ్ళని ఎవరిని మోసం చేయడు. శుక్రుడు గురించి మీకు తెలుసు కదా. ఎవడు బలిచక్రవర్తికి దగ్గర ఉండేవాడు అనమాట. బలిచక్రవర్తి దగ్గర ఆస్థాన కవిగా ఏదో అంతే ఋషిగా ఉండేవాడు బలిచక్రవర్తి ఎటువంటి వాడు, అడిగిన వాళ్ళకల్లా లేదనకంట దానం చేసేవాడు అనమాట ప్రతి మనిషి. అంతే, ఇంకా దేవుడు అన్నవాడు ఎవడో తెలియదు, మర్చిపోయారు ప్రజలు. అప్పుడు బలిచక్రవర్తి కాలంలో దేవుడు అన్నాడు ఎవరికి తెలియదు. అంత మైమరిపించేసి ఇతనే దేవుడు అనేసి అనుకుండేవాళ్ళు అనమాట. అంత దానకర్ణుడు కూడా చాలండి. దానకర్ణుడు ఇంకా ఎవరిది దానం చేశాడు, కానీ అలా కాకుండా బలిచక్రవర్తి తందే అడిగిన వాళ్ళకి ఏది లేకుండా పెళ్ళిళ్ళు, సుఖం అంతే, ఇంటికి భోజనం ముద్దపొడి వండి పెట్టి కుడిపినట్టుగా అనమాట. ఇంకెవరు లేరు, దేవుడు ఆడే అని అనుకుంటారు ప్రజలు అప్పుడు ఆ కాలంలో. ఇలాంటి వాడిని మరి అప్పుడు భగవంతుడు ఏడు చేశాడంటే, అయ్యో ఇలాంటివాడుగా ఉన్నట్టుగా ఉంటే మనం మరి దేవుళ్ళని మర్చిపోతారు ప్రజలు, ఈ నేరుగా పాతాలకు మట్టి వేయాలనేసి వాడేమో బ్రాహ్మణ రూపంగా వచ్చి దానం అడిగాడు. దానం అడిగితే 3 అడుగులు, ఇంకేం అక్కర్లేదు నాకు, 3 అడుగులు చాలన్నాడు. ఇప్పుడు ఏడు చేశాడు ఈ శుక్రాచార్యుడు, నాయన ఇవ్వకు, ఇతను కావాలని వచ్చాడు నిన్ను మొత్తం నాశనం చేయడానికి, ఇలాంటి దానం మట్టుగా అడక్కి ఇవ్వకు అని చెప్తాడనమాట. లేదులే, ఇచ్చేవాడు మన చెయ్య మీద ఉంటుంది, అడిగేవాడికి ఏం అడుగుతాడు, ఏమడిగినా మనం మన దగ్గర ఉంది కదా ఇవ్వడానికి అనేసి ఈ శుక్రాచార్యుడు మాట వినలేదు. ఎంత చెప్పినా వినలేదు. ఎందుకంటే దానం ఇవ్వడానికి చూస్తే ఆ దానం ఇచ్చినప్పుడు కమండలం దీని నుంచి దారపోస్తుంటే అందులో ఒక ఏగ అయిపోయి అందులో దూరితే అప్పుడు భగవంతుడికి తెలిసిపోయి అర్థమైపోయి ఒక చీపురు పొలతోనే గుచ్చాడు అనమాట. అందుకే కనుపోద్దు శుక్రాచార్యుడికి 2 కళ్ళు ఉండి 1 కన్నే అనమాట. అలాంటిది అటువంటి వాడు అనమాట. అలాంటిది శుక్రాచార్య గ్రహం. ఈ రేఖలు ఉన్న వాళ్ళు చూసుకోండి, జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఇంకో భాగంలో ఇంకో విషయం తెలుసుకుందాం. ఎక్కువ చెప్పాలనే లేదు.